గం గణపతియే నమః. హనుమ హృదయములో సీతారాములు. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. జయహో శ్రీరామచంద్ర మహారాజుకి జయహో. అయోధ్యావాసుల జయ జయధ్వనులు మిన్నంటుతుండగా మహాపతివ్రత సీతాదేవి సమేతంగా సింహాసనాధీసుడయ్యాడు ప్రభువు శ్రీరామచంద్రుడు. వశిష్ఠ మహర్షి వంశపారంపర్యంగా రఘువంశ చక్రవర్తులు ధరిస్తున్న స్వర్ణమకుటాన్ని శ్రీరాముని శిరస్సుపై అలంకరించాడు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగింది. రాజా రాముడు సింహపీఠిక మీద నుంచి లేచి నిలుచున్నాడు. అందరూ ఉత్కంఠతో అతని వైపు చూస్తున్నారు, ఏం చెబుతాడా అని. రాముడు అంజలి ఘటించాడు. అయోధ్యావాసులకి రాజా రామచంద్రుడి అభినందనలు. ఆనాడు మా తండ్రి స్వర్గీయ దశరథుల వారి ఆజ్ఞ నిర్వర్తించటానికి నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించాను. ఈ 14 ఏళ్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కనుక ఆ విషయాన్ని ప్రస్తావించను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పక తప్పదు అని క్షణం ఆగాడు రాజా రాముడు. ఏమిటా విషయం? ఎవరి గురించి చెప్తాడు? నాకు అమ్మని మించిన అమ్మ మా కైకమ్మ. అమ్మ 2 వరాలు అడిగిందని ఆనాడు తలో విధంగా నిందించారు. కానీ అమ్మ వరాలు కోరకపోయి ఉంటే నేను వనవాసం వెళ్ళేవాడినా? ఖరదూషణాదులను సంహరించి వానప్రస్థుల మాన ప్రాణాలను రక్షణ కల్పించగలిగేవాడినా? రావణ సంహారం గావించి లోకశాంతి స్థాపించగలిగేవాడినా? ఇంతటి ఘనకార్యాలు సాధించటానికి కారకురాలైన అమ్మ కైకమ్మకి నా పాదాభివందనాలు అని రాముడు పలకగానే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కైకమ్మ కంట ఆనంద బాష్పాలు గిర్రుమన్నాయి. ఇక ఈ విజయంలో సహకరించిన వారందరినీ పేరు పేరునా పిలిచి సత్కరిస్తాను. ముందుగా అని మరోక్షణం ఆగాడు రాముడు. ఎవరిని సత్కరిస్తాడు? ఇంకెవరు, హనుమనే. విభీషణుడు ప్రకటించాడు రాముడు. విభీషణుడు గర్వంగా ముందుకు వచ్చి శ్రీరాముని సత్కారం అందుకొని తాను రామరాజ్యానికి సామంతుడిగా ప్రకటించుకున్నాడు. అనంతరం సుగ్రీవుడిని పిలిచాడు. ఆ తదుపరి జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు తదితరులందరూ సన్మానం అందుకున్నారు. హనుమని మాత్రం పిలవలేదు రాముడు. అందరిలో నిరాశ నిస్పృహ. ఆ తదుపరి గుహుడు, ఆ తదుపరి వానప్రస్థ ఆశ్రమాల వారు, మునులు, సంపాతి, సురస, మైనాకుడు, సముద్రుడు, ఇంద్రుడు, అగస్త్యుడు, ఇలా అందరికీ పేరు పేరున ఆఖరికి చిన్నారి ఉడతకి కూడా తన కృతజ్ఞతలు తెలిపాడు రాముడు. ఇప్పుడిక నా బహిప్రాణాన్ని నేను సత్కరించుకోవాలి అన్నాడు రాముడు. అందరిలో ఉత్కంఠ. సుగ్రీవునితో చెలిమి లేకపోతే, సీత జాడ తెలియకపోతే, సంజీవిని తీసుకురాకపోతే ఈ రాముడు లేడు. ఈ ఘనకార్యాలన్నీ తానొక్కడై సాధించిన నా బహిప్రాణం, నా ఆత్మారాముడు అంటూ చల్లని చూపులతో హనుమ వైపు చూస్తూ హనుమా అని పిలిచాడు రాముడు. హనుమ ఒక్క పరుగున వెళ్ళి రాముని చరణకమలాలపై వాలిపోయాడు. ఒంటరిగా ఆ మూల ఏం చేస్తున్నావయ్యా అని అడిగాడు రాముడు చిరునవ్వుతో. హనుమ చేతులు జోడించి నా ఆత్మారాముడిని సేవిస్తున్నాను ప్రభు అని చెప్పాడు వినయంగా. అసలు రాముడిని నేనిక్కడుంటే ఆత్మారాముడా ఏది చూపించు అడిగాడు రాముడు. జై శ్రీరామ్ అని నినాదిస్తూ 2 చేతులతో తన వక్షస్థలాన్ని చీల్చి చూపాడు హనుమ. హనుమ వక్షస్థలంలో సీతారాములు దర్శనమిచ్చారు. అదిగాంచి అందరూ నిశ్చేష్టులయ్యారు. హనుమా, నా ప్రాణానివి నువ్వు, నా ఆత్మవి నువ్వు, నిన్ను నేను ఏ విధంగా సత్కరించగలనయ్యా? రా, ఇలా రా అంటూ తన్మయత్వంతో హనుమని ఆలింగనం చేసుకున్నాడు రాముడు. రామా, శ్రీరామ,
ఈ జన్మకి ఈ భాగ్యం చాలు రామా అంటూ ఆనంద బాష్పాలు వదిలాడు హనుమ తన్మయంతో.